హాయ్ అండి, నా పేరు అలీ. ఈ వీడియోని నేను చాలా బాధపడి చాలా బాధతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో చేసేటప్పుడు నాకు వాయిస్ కూడా సరిగా రావడం లేదు. అయినప్పటికీ కొంచెం ధైర్యం చేసుకొని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైతే ఏప్రిల్ 22వ తేదీన సుమారు 2 నుండి 3 గంటల ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్లో 20 నుండి 28 మంది దాకా చనిపోవడం జరిగిందో వాళ్ళందరికీ పేరు పేరున సంతాపన అయితే తెలియజేస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి అటాక్ జరగడము నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనే ఒక స్టేట్లో పెహల్గాం అనే ఒక ఊరిలో మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. అలాంటి ప్లేస్లో టూరిస్టుల పైన ఇలాంటి అటాక్ జరగడం నాకు చాలా బాధ కలిగించింది. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి ఏరి మరీ సంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, ఇలాంటి సంస్కరణ ఒక్క పాకిస్తాన్కే వస్తుందని చాలా మంది వ్యక్తులు చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కులం మతం ఇలాంటి భేదాలు ఏమీ లేవు. ఇందులో కొన్ని ఛానల్స్ వేరే విధంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. 2 వర్గాలకి జరిగినట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాదండి, అది తప్పు. ఇక్కడ ఏమి జరిగినా కూడా మనమందరూ భారతీయులు, మనమందరూ ఇండియన్స్. మన ఇండియన్స్కే ఈ విధంగా జరిగిందని చెప్పి మనం భావించాలి. మనం వేరే విధంగా దీన్ని తీసుకోకూడదని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మన గృహమంత్రి అమిత్ షా గారు ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ సంతాపన అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టోటల్ 20 నుండి 28 మంది దాకా చనిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఇతర దేశాలకి చెందిన వ్యక్తులు. ఒక వ్యక్తి వచ్చేసి ఇండియన్ ఆఫీసరు, ఆ వ్యక్తి కూడా దీంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ లోకల్ వ్యక్తులు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. ఎవరైతే అక్కడ గుర్రం సవారీ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వీడియో కూడా నేను మీకు వేస్తాను, చూడండి. एक ही सहारा था, यही कमाने वाला था। कमाए वाला चाहिए, एक बच्चा कमाए वाला से कौन तो बड़ा यहाँ से। हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना ना ना, हाँ। ये कमाए वाला। ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था। ये हाय खुदाया। అలాగే అక్కడ పేర్లు అడిగి మరీ మనకు షూట్ చేసినారని చెప్పి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఛానల్స్, కొన్ని ఛానల్స్ ఏవైతే చెప్తున్నాయో, अगर आप देखें कश्मीर के पहलगांव में जिस तरह से आतंकियों ने दिन के उजाले में ये कायर हरकत की है। दरअसल वो पहलगांव में पहुंचे और फिर महिला ने वहां पर बताया है, जो कि अपने पति को भी दिखा रही है, जो जमीन पर गिरे हुए हैं गोली लगने के बाद। धर्म पूछा और कहा ये मुस्लिम नहीं लगता, और फिर जाकर उन्होंने गोली मारी है। तो धर्म पूछकर गोलियां दागी है। ऐसे चुन चुन कर अगर उन्होंने मारा है तो हमारे देश के जवान भी उनको चुन चुन कर नहीं, एक साथ मारेंगे। ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లో అలా అడిగేదానికి అవకాశం ఉంటుందా అంటే నాకెందుకో అలా అనిపించడం లేదు. టెర్రరిస్టులకి పేర్లతో పని లేదు.
వాళ్ళ చేతిలో గన్ ఉంటుంది, ఎదురుగా మనిషి ఉంటారు, షూట్ చేసుకుంటా వెళ్ళిపోతా అంటారు. ఆ వీడియో కూడా నేను వేస్తాను, చూడండి. उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे झुल दे यार तू मौत की कसम दी गेंद है उमर उमर ओ ता झुल दे यार मेरे हिसाब से 10 जगह से रॉन फायरिंग होगी, 10 जने के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। किस चोट है? मेरे बाजू में बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो चलो। अरे कुछ, अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे जब आतंकी वहां पहुंचे तो आतंकियों ने बात करने की भी कोशिश की थी पहले पर्यटकों से, वो क्या बातचीत हुई उनकी? देखिए, जिस तरह का वीडियो सामने आया है उसमें एक महिला साफ तौर पे बोलती है कि उसने ये नाम पूछा और नाम पूछने के बाद उसने जो है गोलियां चलाई। और लेकिन हम जो पर्यटक हमें यहाँ हॉस्पिटल में मिले उनसे हमने यही प्रश्न किया था, लेकिन वो कहने लगे कि हम सब जान बचाने के फिराक में थे, भाग रहे थे, हमें कुछ भी अंदाजा नहीं कि किसने क्या हुआ। लेकिन एक पर्यटक ने जरूर ये कहा कि छुपकर गोलियां चलाई जा रही थी, यानी छुपकर वार किया जा रहा था। और उस वक्त 1,500 की पर्यटकों की भीड़ थी और उन्हें पता था मिलिटेंट्स को कि यहाँ पर अगर हम फायरिंग करते हैं तो इसकी जद में बहुत सारे लोग आएंगे, और अगर कोई भागता है नीचे जंगल से नीचे पहलगाम की तरफ से तो भगदड़ में उसको भी जो है नुकसान हो सकता है, वो भी घायल हो सकता है। और ऐसा ही हुआ, कुछ कईयों को चुटपुट चोटें भी लगी, हालांकि उनकी हालत स्थिर है। लेकिन हमला करीबन 3 बजे के आसपास गोलियां चलनी शुरू हुई और 17 मिनट तक गोलियां चली, जिसमें 26 लोगों की अब तक बताया जा रहा है कि मृत्यु हुई, एक क्रिटिकल है और 12 लोग घायल हुए। हमने घायलों से जब बात की जो चश्मदीद थे वहां पर, उन्होंने कहा कि ताबड़तोड़ फायरिंग की गई और ये कोई ऑटोमेटिक वेपन दिख रहा था, AK-47 या फिर उससे भी अत्याधुनिक वेपन था जिससे फायरिंग हुई, जिससे ये संकेत मिलता है कि ये विदेशी मूल्य के यानी पाकिस्तानी मूल्य के मिलिटेंट थे जिन्होंने ये हमला अंजाम दिया। सूत्र हमें बताते हैं कि 6 के करीब लोग इसमें इन्वॉल्व थे इस हमले में, जिसमें 3 विदेशी थे और 3 स्थानीय जो स्पोर्ट थे उनकी। और इसके बाद तुरंत जो TRF ऑफशूट है लश्कर तैयबा का, उनका एक प्रेस नोट भी आता है सोशल मीडिया पे, जिसपे वो बताते हैं कि हमने इस हमले को अंजाम दिया। और ఇక్కడ ఎవరైతే అటాక్ చేసినారో, ఎవరైతే దీనికి సహకరించినారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళందరికీ సావు రుచి ఎలా ఉంటుందో మన గవర్నమెంట్, మన ఆర్మీ చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.